వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ కుటుంబ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై కేసుపై పొంగులేటి స్పందన. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసును ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్య. విచారణకు పూర్తి స్వేచ్ఛనిస్తామన్న పొంగులేటి. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు వద్దన్న లోకేష్. 2029 నాటికి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్న లోకేష్. విద్యతో పాటు నైతిక విలువల బోధనకు అధిక ప్రాధాన్యం. బడిని బలోపేతం చేసేందుకు మెగా పీటీఎం కార్యక్రమాలు, పాఠశాలల అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమని స్పష్టం. చిలకలూరిపేటలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు హాజరైన పవన్ కళ్యాణ్. ఉపాధ్యాయులు దైవ సమానులని, వారిని గౌరవించాలని సూచన. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. పాఠశాలకు 25 కంప్యూటర్లతో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ. ఓయూ అభివృద్ధిపై కీలక సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వసతులు, పరిశోధన బలోపేతం, ఓయూకు భారీ ప్రణాళికలు. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా ఓయూను తీర్చిదిద్దాలన్నదే రేవంత్ లక్ష్యమని వెల్లడి. ఓయూ హాస్టళ్లు, రోడ్లు భద్రతపై సీఎం స్పెషల్ ఆదేశాలు. భారత్లోని కూడంకులం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో పూర్తి సహకారం. భారత ఇంధన అవసరాలను తీర్చడంలో రష్యా నిబద్ధతతో ఉందన్న పుతిన్. 3వ రియాక్టర్ కోసం రష్యా నుంచి భారత్కు చేరిన అణు ఇంధనం. భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడి హామీ. ఎన్నికల్లో పోరాడి గెలవడం తన రక్తంలోనే ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. రాజకీయాల అనుభవం తనకు కొత్త కాదని, గతంలోనే 11 ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం దక్కిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అనర్హత కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని దానం అభిప్రాయపడ్డారు. తమపై వచ్చిన విమర్శలు నిరాధారమని, ప్రజలు తనతో ఉన్నంత కాలం ఎలాంటి రాజకీయ సవాళ్లనైనా ఎదుర్కొనగలనని ధైర్యంగా చెప్పారు. అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8-9వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని, 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా అందరూ అందులో భాగస్వాములై గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ, పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియదు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇంట్లో 2 పిల్లల అల్లరినే తల్లిదండ్రులు భరించలేని పరిస్థితి ఉంటే ఒకే గదిలో ఎన్నో చిన్నారుల్ని చూసుకుంటూ వారికి క్రమశిక్షణ నేర్పే ఉపాధ్యాయులు ఎంత కష్టపడతారో ఆలోచించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధ్యాయులపై ఉండే ఒత్తిడి, బాధ్యతలను గుర్తించి విద్యార్థులు వారి పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. నా సైడ్ నుంచి మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను. మీకు అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారీ సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు,
మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి దాదాపు నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుంది దానికి. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ వివరాలను వెల్లడిస్తూ ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక వృద్ధి వేగవంతం చేసేందుకు ఈ చర్యలు అవసరమని చెప్పారు. రెపో రేటు తగ్గడంతో హౌసింగ్, వాహన, వ్యాపార రుణాల వడ్డీ భారం తగ్గి వినియోగదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెరుగుతాయని, పరిశ్రమలు మరింత ఉత్సాహంతో పనిచేస్తాయని ఆర్బీఐ అంచనా వేసింది. Moreover, we will also be conducting a 3-year dollar-rupee buy-sell swaps this month. The details will be notified separately later today. We are hopeful that these measures will ensure adequate durable liquidity in the system and further facilitate monetary transmission. I would also like to clarify that injection or absorption of liquidity through purchase or sale of government securities under OMOs and that through operations under the LAF, which is VRR or VRRR, which are of short-term duration, serve very different purposes. While the objective of purchase and sale under OMO is to provide or absorb durable liquidity, the purpose, which is long-term, and the purpose of repo operations is to manage transient liquidity, which is of very తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం విద్యార్థుల భవితవ్యాన్ని మరింత పటిష్టపరుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్, ఈఎస్ఆర్, ఎంఎస్ఎం, విఆర్సీ మున్సిపల్ స్కూళ్లలో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలను ఆరా తీశారు. ఇటీవల అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీలో నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ప్రతిభ చాటిన ఎంఎస్ఎం స్కూల్ విద్యార్థిని హేమ హర్షితను సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం విఆర్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనాన్ని చేస్తూ భోజనం నాణ్యతను, సౌకర్యాలు, సదుపాయాలను, విద్యా బోధన విధానాలపై చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మళ్ళా డిసెంబర్ 5వ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎయిడెడ్ కానివ్వండి, అన్నింటిలో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 4 స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. 3 స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్, ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోంచేయడం జరిగింది. ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది. ఇది నెల్లూరు నడిబడ్డు నుండే స్కూలు. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాట ఇచ్చాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని. అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్లు రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యా సంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం. ఇక్కడ స్కూల్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పిల్లలకు ప్లే గ్రౌండ్స్ కానీ, ఇంటరాక్టివ్ బోర్డులు కానీ, ల్యాబ్స్ కానీ, రోబోటిక్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, డ్యాన్స్ రూము, మ్యూజిక్ రూము, అదర్ యాక్టివిటీస్ రూమ్స్. అంటే ఏ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అవుతుంది, కొందరికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యూజిక్, కొందరికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు ఫుట్బాల్ ప్లేయర్ కావాలి, కొందరు క్రికెట్, ఇట్లా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఉండేటట్టుగా మల్టీ స్పెషాలిటీ ఉండేటట్టుగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసిన ఎన్సీసీ వచ్చారా మేనేజ్మెంట్కి
మరియు నారాయణ విద్యా సంస్థల మా పిల్లలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ గారు, డిఈఓ, ఎంఓ వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి సిటీలో, అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. భవానీపురం ప్రాంతంలోని భవనాల కూల్చివేతలను ప్రభుత్వం పూర్తిగా ఆలోచిత ప్రణాళికలతోనే చేపట్టిందని, ఇది ఉద్దేశపూర్వక చర్య అని విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు తీవ్రంగా విమర్శించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టానికి చెందిన భూములను కబ్జా చేయడానికి నకిలీ పత్రాలతో కొందరు ప్రయత్నిస్తున్నారని, ఆ కబ్జాదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుండడం మరింత బాధాకరమని అన్నారు. ప్రజల ఇళ్లను రక్షించాల్సిన ప్రభుత్వం స్వయంగా కూల్చివేతలు జరపడం అన్యాయమని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గృహాల్ని, కాపురాలు ఉంటున్నటువంటి, లోన్లు తీసుకున్నటువంటి, అదే ఆధారంగా ఉన్నటువంటి కుటుంబాలని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, అలాగే వాళ్ళు అలసి ఇవ్వడం బట్టి గూండాలు వారు విజృంభించారు. ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ సంబంధించినటువంటి ల్యాండ్ సొసైటీలు ఏర్పడ్డాయి, చనిపోయారు, ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేయాలని చెప్పని కోర్టులతో తప్పుదారి పట్టించి ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎందుకు ప్రభుత్వం సరిచేయలేకపోతుందని చెప్పని ఈ సందర్భంగా అడుగుతాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, నగరంలో కూడా ఎకరాలకు ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఉంటే దాన్ని కొంతమంది కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ మధ్య అక్కడ శాతవాహన కళాశాల, అది కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్దే. భూమి రేట్లు పెరిగిన తర్వాత మా ప్రభుత్వంలో మేము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాం. ఎవరికి కూడా తావు ఇవ్వలేదు అరాచకాలకి. ఈ రోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాధ్యత లేదా? ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకులు చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ కబ్జాకోరులకి, ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద సంఘటన. తెల్లవారుజామునే వందల మంది రౌడీలతో, గూండాలతో, పోలీస్ యంత్రాంగం యొక్క భద్రతతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు కోల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. బుల్డోజర్లతో కొంపలు కోల్చడం ఏంటి? అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇల్లు లేక రోడ్ల మీద అద్దె కొంపల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే, ఎక్కడో చోట ఇల్లు కట్టుకుని లోన్లు తీసుకుని వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నటువంటి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి సమాచారం ఉండదా? ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉండదా? కలిసి వెళ్తే రెవెన్యూ మినిస్టర్కి పంపితే రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడాల్సిన పని లేదా? ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఈ భూమంతా కూడా. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఇళ్లకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, హక్కు ఇవ్వాలి. కోర్టులో ఉందని చెప్పని ఒక వంకతో కోర్టులో ఉంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి, చట్టాన్ని ఉపయోగించాలి. మా ప్రభుత్వంలో ఇలాగే కొంతమంది కోర్టులను అడ్డం పెట్టుకుని ల్యాండ్ని కాజేయాలని చెప్తే ప్రభుత్వం ఆగమేఘాల మీద. ప్రభుత్వంకు ఉన్నటువంటి రైటు ఎవరికి కూడా ఉండదు. అక్రమంగా, అన్యాయంగా దోచేయాలని చూస్తే, కాజేయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోలా. మీరు కూడా సీరియస్ గా తీసుకోండి. మీరు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బుల్డోజర్ ప్రభుత్వం అని చెప్పని మమ్మల్ని అన్నారే, మా ప్రభుత్వంలో విమర్శించారే, ఏమీ లేకపోయినా ఈ రోజు 43 ఇళ్లు మీ బుల్డోజర్లతో, మీ పోలీసులతో, మీ రెవెన్యూ సిబ్బంది వచ్చి దగ్గరుండి మరి. హైదరాబాద్ లో నివసించే మధ్య తరగతి కుటుంబాలకు త్వరలోనే సొంతింటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భూ విలువలు అధికంగా ఉండటం వల్ల మధ్య తరగతికి ఇల్లు కొనుగోలు చేయడం కష్టమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని సిద్ధం చేస్తుందన్నారు. భద్రత, రవాణా, దినసరి అవసరాల కేంద్రాలకు సమీపంగా ఉండే ప్రాంతాల్లో గృహాల నిర్మాణం చేపట్టాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పారదర్శక విధానంతో ఫ్లాట్ల కేటాయింపులు, నిర్మాణ నాణ్యత, సమయపాలనపై పూర్తిగా పర్యవేక్షణ ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్కి సంబంధించిన ప్రణాళికని ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. మిడ్ క్లాస్ ప్రజలకి చాలా కోర్ అర్బన్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఎఫర్టబుల్ హౌసింగ్ స్కీముని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో లైక్ రాజీవ్ స్వగృహ,
తర్వాత మనం కుక్కటపల్లి ఏరియాలో ఉండే హౌసింగ్ బోర్డు కానీ ఇటువంటి ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం మళ్లీ తీసుకురానుంది. ప్రధానంగా ఓఆర్ఆర్ కి 360 డిగ్రీస్ లో ఉన్న ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేటు స్థలాలు పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకొని అక్కడ ఎఫర్డబుల్ భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలు చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇద్దరు దేశాధినేతల మధ్య ఉన్న స్నేహం, పరస్పర విశ్వాసం పునరుద్ఘాటించబడిందన్నారు. శాశ్వత స్నేహంగా నిలిచే భారత్ రష్యా బంధం అనేక దశాబ్దాలుగా ఇరు దేశాలకు మేలు చేస్తోందని వివరించారు. రక్షణ, శక్తి, అంతరిక్ష పరిశోధన, వాణిజ్యం వంటి విభాగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఈ బంధం కీలకమని అన్నారు. By Mr. Vladimir Kolokoltsev, Minister of Internal Affairs of the Russian Federation, and Dr. S. Jaishankar, External Affairs Minister of India. The next two documents include the agreement between the Ministry of Health and Family Welfare of the Republic of India and the Ministry of Health of the Russian Federation on the cooperation in the field of healthcare, medical education, and science, as well as the agreement between the Food Safety and Standards Authority of India of the Ministry of Health and Family Welfare of Republic of India and the Federal Service for Surveillance on Consumer Rights Protection and Human Well-being of the Russian Federation in the field of food safety cooperation. These two agreements will be exchanged by Mr. Mikhail Albertovich Murashko, Minister of Health of the Russian Federation, and Dr. S. Jaishankar, External Affairs Minister of India. We next have two memorandums of understandings. These include the MOU between the Ministry of Ports, Shipping and Waterways of the Republic of India and the Ministry of Transport of the Russian Federation on the training of specialists for ships operating in polar waters, and the MOU between the Ministry of Ports, Shipping and Waterways of the Republic of India and the Maritime Board of the Russian Federation. These documents will be exchanged by Mr. Andrei Sergeyevich Nikitin, Minister of Transport of the Russian Federation, and Sri Sarvananda Sonoval, Minister of Ports, Shipping and Waterways of India. We now have the exchange of MOU between Messrs. JSC Ural Chem and Messrs. Rashtriya Chemicals and Fertilizers Limited and National Fertilizers Limited and Indian Potash Limited. This document will be exchanged by His Excellency Denis Alipov, Ambassador of the Russian Federation to India, and Sri Vinay Kumar, Ambassador of India to the Russian Federation. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాసిం సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. వసతి గృహాలు, గ్రంథాలయం, పరిశోధన విభాగాలు, రహదారి మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యల వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. విద్యార్థులకు అధునాతన వసతులు అందించేందుకు నిధుల కేటాయింపు, ప్రాజెక్ట్ టైమ్లైన్లను కఠినంగా అమలు చేయాలంటూ సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భామిని పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన సీఎం వారికి అందించిన లెర్నింగ్ టూల్స్ ను పూర్తిగా పరిశీలించారు. చదువులో ఆసక్తి, నైపుణ్యాలను పెంచేందుకు ఈ సాధనాలు ఎంత ఉపయోగపడతాయో వివరించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి చిన్న చిన్న ప్రశ్నలు అడిగి ప్రోత్సహించారు. విద్యాశాఖ సంస్కరణలపై లోకేష్ వివరణ ఇచ్చారు. డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాలను మరింతగా పెంచి భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. గ్రామీణ పాఠశాలలో సౌకర్యాల పెంపు, టీచర్ ట్రైనింగ్, ఆధునిక బోధన విధానాల వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. బాక్స్ మొత్తం ఈ అన్ని ప్లే ఐటమ్స్, ప్లే అండ్ స్టడీ ఐటమ్స్, కాన్సెప్ట్స్ బిల్డ్ చేయడానికి మన అన్ని ప్రైమరీ స్కూల్స్లో ఇది ఇచ్చాం సార్. ఫర్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం దేశంలోనే ప్రప్రథమంగా 12,000 పాఠశాలలకి అంటే విద్యార్థులు ఉపాధ్యాయుడు చురుగ్గా విద్యార్థులు సభ్యులు ఉండకుండా విద్యార్థులు కూడా ఆహ్లాదకరంగా చేయడానికి మన తలక సార్ లోకేష్ సార్ తలక ప్రోత్సాహంతో అలాగే మన 12 సమగ్ర శిక్షణ సహకారంతో 12,000 పాఠశాలకి 62 రకాల టీఎల్ఎం అందించారు సార్. విద్యార్థులు స్వయంగా అభ్యసించే విధంగా. ఇప్పుడు మీరేంటి ఇక్కడ ఏ టీచరు? నేను టీచర్, గవర్నమెంట్ టీచర్. ఏం టీచరు? ఏ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్ సార్. ఓకే. అయితే ఈ పిల్లలకి అంటే మనముతో పాటుగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా విద్యా విధానం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తరగతి కేవలం 1 వేలో వెళ్లకుండా బట్టి స్మిత్ అనేది లేకుండా వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి ఆహ్లాదం ఉండే విధంగా ఇందులో ఉన్నటువంటి మీటింగ్ అనేది దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఇది అమలైంది సార్. 62 పాఠశాలల కంటే 62 రకాల మీటింగ్లు ఉన్నాయి. ఇందులో 12,000 పాఠశాలలకి సమగ్ర శిక్ష ద్వారా సార్ ఎక్కువతోనే ఇవ్వడం జరిగింది. 62 ఐటమ్స్ 12,000 స్కూల్స్ సార్. 7 ఐటమ్స్ 38,000 స్కూల్స్ 30 స్కూల్స్ అట్లా చేసాం. గుడ్. బాగా చదువుతున్నారా? ఐటమ్ కూడా విద్యార్థులు ఒక సామర్థ్యం పెంచారు సార్. పిల్లలు చిన్న మ్యాథ్స్ ఐటమ్స్ కానీ, అలాగే విద్యా విధానం కానీ, అక్షర బోధన కానీ, అంకెల బోధన కానీ, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు హస్తకళ నైపుణ్యాలు కానీ, అంటే తరగతి గదిలో పిల్లలు కేవలం చదువు అనేటువంటి కోరు పట్టకుండా వారికి ఆహ్లాదకరమైన అంశాల్లో ప్రతి విద్యార్థి ఇన్వాల్వ్ అయ్యే విధంగా. పిల్లలు ఇవన్నీ పనికొస్తున్నాయి మీకు? ఎట్లమ్మా? ఎట్లా చెప్పు ఎట్లా పనికొస్తున్నాయి చెప్పు సార్కి. చిన్న ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయి లేకపోతే సార్? ఎన్ని నువ్వు లెక్క పెట్టు. నువ్వు లెక్క పెడతా, నేను చూస్తాను. నామినేషన్ పత్రాలు లాక్కోవాలని ప్రయత్నించిన ఘర్షణ సమయంలో సాధారణ కార్యకర్తల ధైర్యమే తనకు నిజమైన స్ఫూర్తినిస్తుందని మంత్రి నారా లోకేష్ భావోద్వేగంగా చెప్పారు. మీసం తిప్పి సవాల్ విసిరిన అంజిరెడ్డి తాత ధైర్యం, రక్తం కారుతున్న పోలింగ్ ఏజెంట్గా విధులు నిర్వర్తించిన మంజుల నిబద్ధత, ప్రాణాలు ప్రమాదంలో పడిన జై తెలుగుదేశం అని నినదించిన తోట చంద్రయ్య ఉత్సాహాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి సాధారణ కార్యకర్తలు చూపిన త్యాగమే పార్టీ నిజమైన శక్తి అని లోకేష్ అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులేనని, ఇలాంటి వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తలే తమ విజయానికి అసలైన బలమని పేర్కొన్నారు. ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు, కత్తులతో దాడి చేశారు, రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు. ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే వదిలిపెడతానన్నారు. కానీ చంద్రయ్య ఏం చెప్పాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు. 94% సీట్లు గెలిచామంటే దాని వెనకాల మీ అందరి కష్టం, చెమట, ఏకంగా అహర్నిశలు మాకు కాపలా కాశారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన నటిస్తున్న గుమ్మడి నరసయ్య సినిమా ప్రారంభోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరగనున్న నేపథ్యంలో ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు. దర్శకుడు పరమేశ్వర్ ఇవరాలే కూడా ఆయనతో కలిసి వచ్చారు. విమానాశ్రయం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ హర్షోత్సాహాలు వ్యక్తం చేశారు. శివరాజ్ కుమార్ సాధారణంగా తెలుగు ప్రేక్షకులపైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ వివరాలను ప్రశ్నించినప్పటికీ పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. సార్ మీ పేరు సార్?
నా పేరు పరమేశ్వర్ హిందాలే. మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు ఉన్నారు కదా, తన పైన జీవిత చరిత్ర మీద ఒక బయోపిక్ వస్తుంది కదా, నిజం సరే మెయిన్ లీడ్గా చేస్తున్నారు. సో అది ఆ ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ కోసం సార్ విజిట్ చేశారు. అమ్మవారి దర్శనం చేసేసుకొని ప్రజల మధ్యలోనే ఆ పాల్వంచలోనే ఈవెంట్ ప్లాన్ చేశారు. సో సార్ అడిగారనమాట, ఈవెంట్ యాక్చువల్ హైదరాబాద్లో ప్లాన్ చేస్తాం. సార్ అడిగారనమాట. సో బీసీ రిజర్వేషన్ల కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర్ ను గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులను ఆదేశించారు. సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం 50 లక్షలతో ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్న ఆరోపణలు ఆయన చేశారు. నిర్మల్లో సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య, నల్గొండ ఘటనలో అధికార పార్టీ నేతల వ్యవహారం ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తోందని పేర్కొన్నారు. లాస్ట్కి వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన చూస్తే చాలా బర్నే ఉంది. 95% మరి ఇప్పుడే వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. రెండోది, ప్రభుత్వం వచ్చినాక చాలా అరాచక విచ్చలవిడితనం. ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, సర్పంచ్ ఎన్నికల్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 28 పంచాయతీలు ఉంటే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీగా? అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు చూడు చేయకపోతే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? దగ్గర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ కుటుంబ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై కేసుపై పొంగులేటి స్పందన. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసును ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్య. విచారణకు పూర్తి స్వేచ్ఛనిస్తామన్న పొంగులేటి. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు వద్దన్న లోకేష్. 2029 నాటికి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్న లోకేష్. విద్యతో పాటు నైతిక విలువల బోధనకు అధిక ప్రాధాన్యం. బడిని బలోపేతం చేసేందుకు మెగా పీటీఎం కార్యక్రమాలు, పాఠశాలల అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమని స్పష్టం. చిలకలూరిపేటలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు హాజరైన పవన్ కళ్యాణ్. ఉపాధ్యాయులు దైవ సమానులని, వారిని గౌరవించాలని సూచన. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. పాఠశాలకు 25 కంప్యూటర్లతో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ. ఓయూ అభివృద్ధిపై కీలక సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వసతులు, పరిశోధన బలోపేతం, ఓయూకు భారీ ప్రణాళికలు. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా ఓయూను తీర్చిదిద్దాలన్నదే రేవంత్ లక్ష్యమని వెల్లడి. ఓయూ హాస్టళ్లు, రోడ్లు భద్రతపై సీఎం స్పెషల్ ఆదేశాలు. భారత్లోని కూడంకులం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో పూర్తి సహకారం. భారత ఇంధన అవసరాలను తీర్చడంలో రష్యా నిబద్ధతతో ఉందన్న పుతిన్. 3వ రియాక్టర్ కోసం రష్యా నుంచి భారత్కు చేరిన అణు ఇంధనం. భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడి హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు.